జమిలి జమిలి అని అనుడే కానీ అది అయ్యేది లేదు పోయేది లేదు. కొందరేమో జమిలికి సాయి అంటే కొందరేమో నాయి అంటుర్రు. ఎవరెట్లున్నా బీజేపీ మాత్రం జమిలి ఎలక్షన్కే మా ఓటు అని చెప్తుందట. దాని మీద ఒక కమిటీ కూడా వేసిండ్రు. ఇప్పటికైతే సాధ్యం కాకపోవచ్చు కానీ మొత్తానికైతే జమిలి ఎలక్షన్కే జై అంటుండ్రట బీజేపీ వాళ్ళు. లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్లు ఒకేసారి అయితే బాగుంటది అంటారు పొలిటికల్ లీడర్లు. ఈ మాట వినిపేవాటి చాలా రోజులే అయినా అది ఇంకా సాగుతలేదు, ముడి పడతలేదు. ఇంట్లో కూడా తీరు అభిప్రాయాలు ఉన్నాయి. కొందరేమో జమిలి ఉండాలే, ఉంటేనే బాగుంటదని అంటే, ఇంకా కొందరేమో జమిలికి పోతే కమిలిపోతామనే భయంతో వెనుక ముందు అవుతున్నారట. అయితే బీజేపీ మాత్రం జమిలికే జై అంటుందట. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సార్ మీదకి ఒక కమిటీ వేసింది. జమిలి అయితే ఎట్లుంటది, జమిలికి ఓకపోతే ఎట్లుంటదో తెలుసుకోరని ఆర్డర్ చేస్తే మాత్రం ఒక రిపోర్ట్ తయారు చేసిరట కమిటీ మెంబర్లు. అసెంబ్లీ లోక్సభ ఎలక్షన్లు ఏకదమన ఒక్కసారి పెడితేనే బాగుంటదని ఆ కమిటీ తేల్చి పడేసిందట. అయితే ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాకపోవచ్చనే ముచ్చట కూడా చెప్పారని అంటున్నారు. అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎలక్షన్లు పెడతాందుకు ఛాన్స్ లేదు కదా. తెలంగాణ ఏమో మొన్ననే అయిపోయాయి, ఏపీ ఏమో లోక్సభ కంటే ముందుగానే అయ్యేటట్టు ఉన్నాయి. ఇట్లనే అన్ని రాష్ట్రాలు అప్పుడోటి ఇప్పుడోటి ఉన్నాయి. కాబట్టి ఈసారికి అయితే కథ కుదరదు కానీ వచ్చేసరికి ఏమైనా ప్లాన్ చేస్తే చెయ్యిర్రి అని రిపోర్ట్లో కోట్ చేసి పెట్టిరట. ఫస్ట్ లోక్సభ ఎలక్షన్లు పెట్టాలంట. అంటే ఇంకా అన్ని రాష్ట్రాల ఎలక్షన్లకు శంఖ ముందు చేయలేపాలన్నట. ఇక అది కూడా అయిపోయినాక లోకల్ ఎలక్షన్లకు కూడా వీటితో కలిపేస్తే ఓ పని అయిపోతుందని అంటారు కోవింద్ కమిటీ కో మెంబర్లు. చూడాలి మరి జమిలి ఎప్పటి కుదురుతుందో ఏమో.